స్తోత్రం. యేసు ప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి తల్లి గారికి నా వందనాలు. ఎక్కడున్నా మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మా మామగారి గురించి మరి ఎంత చెప్పినా తక్కువేనండి. మరి ఆ రోజున మరి యేసు ప్రభు వారు పుట్టడం ద్వారా ఈ లోకానికి వెలుగు ఎలాగ వచ్చిందో, మరి అలాగనే నల్లమారి ఎర్రమారి పట్టుకొని మరి అనేకమైన చీకటి శక్తులు పట్టేసి మరి కుటుంబాలన్నీ కూడా చీకటిమయంలో ఉన్న సమయంలో మరి క్రీస్తు సైన్య సహవాసం యొక్క వ్యవస్థాపకులు ఇశ్రాయేల్ నానాజమ్మ గారిని, కమలమ్మ గారిని మరి గ్రామంలోకి దేవుడు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మరి ఆ చీకటి శక్తులను దేవుడు తోలేసి మరి ఎంతో చీకట్లో ఉన్న మా కుటుంబాల్లో దేవుడు వెలిగి నింపారండి. మరి దేవుడి గొప్ప కార్యం చేశారు. మరి వాళ్ళ ప్రార్థన ద్వారా ఇక్కడ మా మామగారిని దేవుడు ఎన్నుకొని మరి సేవలోకి నడిపించి మరి ఆమె చనిపోయిన తర్వాత మరి ఎన్నో కష్టాలు పడి మరి సేవ చేసిందండి. మరి అంతా తండ్రి గారికి తల్లి గారికి తెలుసండి. వాళ్ళ ప్రార్థన ద్వారానండి మరి ఎంతగానో ఇక్కడ స్థలంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారండి. మరి కుటుంబాలని నశించిపోకుండా దేవుడు ఎంతగానో కాపాడి రక్షించారండి. మరి అలాంటి సమయంలో మరి ఆమె తేజ పుట్టినప్పుడు కూడా మరి ఎంతో భయంకరమైన శోధన, చనిపోయే పరిస్థితులు ఆ బిడ్డ ఉన్నప్పుడు కూడా మరి ఎప్పుడు ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసేదండి. మరి బిడ్డ మంచం దగ్గరే కూర్చుని మరి ఏ సమయంలో చనిపోతాడనుకున్న బిడ్డను మరి తండ్రి గారి దగ్గర తీసుకెళ్ళి మరి తండ్రి గారు మరి చాలామంది డాక్టర్ల దగ్గర చూపించేసామండి. అలాంటి సమయంలో మరి చివరిసారిగా మరి తండ్రి గారి దగ్గర కూడా సార్ చర్చికి తీసుకెళ్దామని తీసుకెళ్ళిందండి. మరి తండ్రి గారు మరి ప్రార్థన చేసి మరి అలా వాళ్ళ నాన్న ఇలా ఉంటే మరి ఆ బిడ్డ బ్రతుకుతాడు, సేవలో నిలబెడితేనే బిడ్డ బ్రతుకుతాడని మరి తండ్రి గారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మరి వచ్చి చెప్పిందండి. చెప్పినప్పుడు మరి తండ్రి గారు తల్లి గారు మాట విని మరి ఇక్కడ మేము కూడా దేవుని నిలబడ్డామండి. మరి అలాంటి సమయంలో మరి ఆమె చనిపోయేసరికి మరి మా అయ్యగారికి అయితే లేని అలవాటు అంటే లేదండి. అన్ని లోకంలో మరి సారా కాస్తూ సారా తాగుతూ మరి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా మరి పడిపోయిన పరిస్థితి అండి. మరి తండ్రి గారు తల్లి గారు వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు మా స్థితిగతులను మా జీవితాలను దేవుడు మార్చారండి. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకుని దేవుడి స్థానంలో నిలబెట్టారండి. మరి ఆమె చనిపోయిన తర్వాత కూడా మరి ఇక్కడ సంఘాన్ని బలహీనం చేయాలని మరి ఎన్నో రీతిలుగా మరి చాలా గలిబీలు చేసినప్పుడు కూడా మరి ఇక్కడ ఉన్న విశ్వాసులు అప్పుడు పెద్దవాళ్ళండి. మరి తండ్రి గారు ఏ విషయంలో కూడా మీరు బలహీనపడొద్దు, మరి వాళ్ళు చిన్నవాళ్ళని మీరు అవిశ్వాసపడొద్దు, వాళ్ళ వెనకాల నేనున్నాను అని మరి ఎంతగానో తండ్రి గారు ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి మరి ఈ రోజున ఇక్కడ కొత్తపూడి సెంటర్లో ఈ సంఘం ఇక్కడ నిలబడిందంటే ఇదంతా తండ్రి గారు తల్లి గారి ప్రార్థనేనండి. మరి ఎంతగానో దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి ఆ రోజునే కాదండి, ఇప్పటి వరకు కూడా ఏమైనా సమస్యలు వచ్చినా సరే మరి తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుద్దండి. ఇక్కడ విశ్వాసులకు కానీ మాకు కానీ అలాగే దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారండి. మరి వాళ్ళ ప్రార్థన ద్వారా మరి ఇక్కడ ఏ కూటమైన దేవుడే ఘనంగా జరిగిస్తారండి. మరి ఆయన చనిపోయినప్పటి నుంచి మరి ఫస్ట్ సంవత్సరము మరి స్థుతి కూటం చేయకోకుండా మరి కోట